చేస్తున్నాం? నేను ఈమె ఇంకొక ఆమె ట్రయో మ్యాషప్. సింగర్ అన్నమాట. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. చూస్తే ఏమైంది? ఇప్పుడు నీకు రాత్రి భయపడితే వాళ్ళందరూ వస్తారా? లేదంటే మమ్మీ డాన్స్ వరకు కొంచెం తీస్తే మళ్ళీ కట్టిపిస్తే అది తీసి పడేసి హ్యాపీగా. నేను చెప్తే కదా నువ్వు తీయాలి. నీ కాలు చూస్తారు వీళ్ళు చూస్తారా నీతో నువ్వు తీసేసావు. వెల్కమ్ బ్యాక్ టు బాబు ఫ్యామిలీ. ఇవాళ వీడియో వచ్చేందంటే మా కాలేజ్లో ఏముంది అయితే ఇవాళ మేము పర్ఫామ్ చేయబోతున్నాం. ఏం చేస్తున్నాం? నేను ఈమె ఇంకొక ఆమె ట్రయో మ్యాషప్. రెండు ఒకటే, ట్రయో అన్న ట్రిపుల్ అన్న ఒకటే. ఆడ పోయినాక మేము వీడియో తీస్తాం. ఎవరైనా ఇంకా వేరే వాళ్ళు డాన్స్ మా ఫ్రెండ్స్ చూపిస్తా, మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మా డాన్స్ వీడియో కూడా తీస్తా. ఇంకా ఫస్ట్ నేను నీకేమైతా సరిగా చదవైనాక తీస్తామండి. బాయ్. మేమైతే ఇప్పుడు ఫైనల్లీ క్వాలిటీకి వచ్చేసినాం. ఏమనే తరుణి హాయ్ చెప్పు. ఇప్పుడు మేము ముగ్గురు ట్రయో మ్యాషప్, ఆ మొక్కలు సోలో పర్ఫార్మెన్స్. కొంచెం గట్టిగా మాట్లాడు. మేము డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళి వేయాలి. వేసినప్పుడు చూపిస్తాం ఈమె డ్యాన్స్ మా ముగ్గురు డ్యాన్స్ చూపిస్తాం. ఇప్పుడు మా కాలేజ్లో సింగర్ అన్నమాట. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. డాన్స్ చేస్తున్నాం. చీర్ చేస్తాం కింద నుంచి. నేనే వీడియో తీస్తాను అనమాట. వీళ్ళిద్దరిది వీడియోగ్రఫర్ నలుగురిది. పాటలు పాడుతుంది, ఈమె డాన్స్ వీళ్ళు ముగ్గురు డాన్సర్స్ అనమాట. ఈమెనేమో సింగర్ అనమాట. నేను ఆల్ ఇన్ వన్ అనమాట. A few moments later. ఆరింటికోసారి ఏడింటికోసారి పావు తక్కువ 10ంటికోసారి
చెయ్యి పట్టినోడా దిల్లోని ఊసే ఒక భాసే చేసే ఇది ట్రెడిషనల్ డే కి మా క్లాస్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మనకి థర్డ్ ప్రైజ్. ఇది వచ్చేసి బోనఫైడ్ అనమాట. సర్టిఫికేట్ మెయిన్ కాంపిటీషన్ సర్టిఫికేట్ వచ్చింది. గ్లాస్ చాట్. ఈరోజు మన మల్లీశ్వరం మంచి ఘనకార్యం చేసుకొని వచ్చింది. పొద్దుగాల కాలేజ్కి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. ఏంది పేరు వల్ల కాలేజ్ అయితే ఈరోజు పెద్ద నేను ఒక్కదాన్నే వీడియో చేస్తాను చూడండి అనుకుంటా. మా మమ్మీ ఉండదు, మా తమ్ముడు ఉండడు,
మా చెల్లి ఉండదు. ఎందుకు చేస్తారు మరి ఇప్పుడు? ఉండు, ఒక విషయం చెప్పని చేస్తున్నా. ఆమెకి జరుగుతున్న గురించి మనం ఏం చేయించినాం. అయితే వెళ్ళింది డాన్స్ ప్రోగ్రామ్ కానీ మొన్న కట్టినప్పటి నుంచి అంటుంది, ప్రాక్టీస్ అప్పటి నుంచే. అది కాలుకి కట్టిరని చెప్పినా కదా, ఈమెకి ఇట్లా గాలి గుణం ఉందని చెప్పేసి తీసేస్తాననేసి 2 రోజుల నుంచి అంబడ పడుతుంది. వద్దు, అది తీయకూడదని చెప్పిన. ఈరోజు కాలేజీలో చాలా మంది ఉన్నారు, డాన్స్ చేస్తే కనిపిస్తుందని చెప్పా చేయకుండా తీసేసిందంట. ఇది తీసుకురాము చూపించు. ఎందుకు తీసేసినావు? అందరూ చూస్తారు అట్లా చూస్తే ఏమైంది? ఇప్పుడు నీకు రాత్రి భయపడితే వాళ్ళందరూ వస్తారా? ఏమైతే వాళ్ళందరూ వస్తారా? సాక్స్ వేసుకునేది ఉండే నువ్వు. సాక్సెస్ తీసుకుంటారా? జారిపోతున్నాయి కింద. ఎందుకు జారిపోతాయి? డాన్స్ కాదురా, మరి ఇప్పుడు నీ మాట్లాడుతుంది కదా రాత్రికి, మళ్ళీ నాకు భయం అయితే. రాత్రి ఒక్కదాన్ని వడ్లేరు ఇట్లా ఈ రూమ్ లో. రోజు నాకు నిద్ర లేకుండా చేస్తుంది అనేసి రాత్రి మేము వండుకున్న తర్వాత నాకు కూలింగ్ పడక తుమ్ములు స్టార్ట్ అయితే కొంతసేపు లోపలికి వెళ్ళి పడుకున్నా. ఈలో మళ్ళీ ఏమనిపించిందో, ఒక్కతే లేసి తేజుని ఒక్కదాన్ని వదిలేసి బబ్బుగాడు ఆ రూమ్ లో వండుకున్నాడు. వచ్చింది అమ్మ. అదే అగో ఆడి దగ్గర ఆడిని సతాయించిందంట రాత్రి అంతా. మరి అలాంటి లెక్కలు ఉన్నప్పుడు ఇవి తీయొద్దని చెప్పినప్పుడు ఎందుకు తీసినావు? రాత్రి ఏం తీయలేదమ్మా నేను. రాత్రి కాదు పిల్ల, ఈ రోజు తీసేసావు కదా. అవు అది వాటర్తో స్నానం చేసుకుని అయిపోయింది. ఏ వాటర్ తో తీసేస్తూ స్నానం అయిపోయింది? స్నానం చేసుకోనికి ఏమో బబ్బు, నేను ఇంకా పట్టించుకోను బబ్బు. పట్టించుకో. ఈ రోజు నుంచి నాకు భయం అవుతుంది, ఇదైతుంది, పక్కన వండుకో ఐదని మనుషులు సతాయించిన. చెప్పినట్టు వెళ్ళలేనప్పుడు గమ్మును వండుకో, నీకేం కనిపించిన గమ్మును వండుకో అంతే. నువ్వేం మాట్లాడవా? నేనేం మాట్లాడతా? నన్ను అంటారు, నేను రాత్రి వచ్చి నన్ను భయపెట్టించింది సగం. ఆమె వల్ల నేను నిద్ర కూర్చొని మాట్లాడచ్చు కదా. ఏదైనా మళ్ళీ నా మీద మొత్తుకోవడమే చేతనైతుంది కదా, ఇప్పుడు చెప్పనికి చేత కదా. మమ్మీ ఆమె చూసి నేనేం చేయాలి? మీరు నా మీద కొడుతున్నావు. ఇప్పుడు ఎవరెప్పుడు పడుతుంది రోజు? మరి నాకు ఎలాగైతుంది అలాగైతుంది అది తెలిసి. ఇప్పుడు ఆమె మంచి కోసం కదా నేను కట్టిపించిన. కామెంట్లో కూడా పెట్టారు కదా, అది దేనికి కట్టిరో. తిని తీసే ముందు కనీసం ఒక మాట నాకు ఫోన్ చేసి అడగాల. లేదంటే మమ్మీ డాన్స్ వరకు కొంచెం తీస్తాను మళ్ళీ కట్టిపించాను, అది తీసి పడేసిందంట ఏకంగా. మళ్ళా కట్టు. ఇప్పుడు నీకోసం 10 సార్లు వస్తారు పని పట్టుకొని, నీకు వాళ్ళకి వేరే పని ఉండదు కదా. నువ్వు చేసింది కరెక్టా? అదే స్నానం చూసుకొని తీసేసాను అన్నారు వాళ్ళే 2 days అయినాక. ఆ రోజు స్నానానికి నీకు తీసామని ఫోన్ చేసి చెప్పిరా వాళ్ళు? నేను అడిగాను కదా రోహిత్ వాళ్ళని కూడా అడిగాను. రోహిత్ బాబు అడగలేదా? చెప్పలేదత్తా, అది తీయొద్దు అన్నారు, అప్పుడే ఎందుకు తీసేసారని అడుగుతున్నాడు కదా. చేసి అడగాలి, ఒకసారి ఫోన్ చేసి అడగాల. అడుగుతా. ఎందుకు ఆగు, ఆమెకు వాళ్ళకి చెప్పిరని అంటుంది కదా. నాకు పర్సనల్ గా చెప్పలే. ఎప్పుడు తీసారు ఎప్పుడు ఉంచుకోవాలి 2 days వరకు అన్నారు. ఎప్పుడు వాటర్ ఇస్తా నీకు ఏం చెయ్యాలో నాకు కదా చెప్తున్నారు. నేను చెప్తే కదా నువ్వు తీయాలి. నీ కాలు చూస్తారు వీళ్ళు చూస్తారా నీతో నువ్వు తీసేసావు. పగలంతా మంచిగానే ఉంటుంది, రాత్రులు అయినా సతాయిస్తుంది. పొద్దున కూడా నేను చెప్పిన జుట్టు ఎరబోసుకొని పోవద్దంటే ఏమంటుంది, డాన్స్కి వెళ్తున్నాను కదా, డాన్స్కి అట్లనే వెళ్ళాలంట. కింద డిస్ట్ కట్టుకున్నావు కదా. ఏదమ్మా ఏం చొక్క పెట్టుకున్నావు? ఏది సాల్తీ చొక్క. ఇప్పుడు ఫోన్ ఫోన్ చేయను. ఒక్కసారి నేను అడుగుతా, అది ఇప్పుడు అడిగి ఏం చదివిస్తావు? సరే వదిలే ఆమెకి, అది ఫస్ట్ సరేరా. అడిగి ఏం చేస్తావు అంటుంది కదా. ఈసారి భయం అవుతుంది అంటే లాగా పెట్టుకోవడం. సరే సరే, భయం పారిపోతే బాబుతో వండుకుంటుంది. అవార్డులు వచ్చినంట. ఏం అవార్డులు? ఒకటేమో ట్రెడిషనల్ లేదు, మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ప్రైజ్
ఇంకొకటేమో ఇదేమో కాళ్ళు చేతులు పడిపోయిన ముసలోళ్ళు, అందుకని కూర్చొనే మాట్లాడతారు కదా. అదే దీని వల్ల నాకు పొద్దున్నంతా నిద్ర లేదు. లేచి తీసుకొచ్చి చూపించు. ఇంకా ఈమెకి ఇంట్లో ఉంటేనే ఈ నాటకాలు అన్ని. డాన్స్ ఆడలేదా కాలేజ్ లోని? కాలేజ్ లో హుషారుగానే ఉంటుంది కదా. నొప్పులు వచ్చినాయి ఇప్పుడు అంటున్నాను. ఏమంటున్నారు మీరు? సరే ఈ 2 రోజులు చేసిందిరా. మొన్నంతా ఏం చెప్తుంది? ఒళ్ళు బరువు నొప్పులు ఇవే చెప్తుంది. అదొకటి పట్టుకుని వాళ్ళు చెప్పారు ఒళ్ళంతా బరువు ఉంటది, అదొకటి పట్టుకొని పని పక్కన పెడుతున్నావు కానీ మేమెదురు తయారుగా ఉన్నాం నేను తేజును చేయడానికి. ఏమందరూ ఏమంటుంది? ఆమె పనాలు అంటావా ఇద్దరం? మనమా? అవును. మీరు కొన్ని రోజులు పోతారు మమ్మల్ని అట్లనే చేస్తుంది ఆమె. పోతుంది ఇంకో 2 సంవత్సరాలు అయితే. అంటే ఇప్పుడు కవర్ ఖరాబ్ అయిపోయింది అన్న కవర్ పెట్టేసరికి. చెప్పు దాని గురించి చెప్పు. ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది మెహందీ కాంపిటీషన్ లో వచ్చింది సర్టిఫికెట్. ఇది ఇంకా ఇదేం గిఫ్ట్ ఇచ్చారు? ఏం వచ్చింది? అదిగో మెహందీకి వచ్చింది. 2 మెహందీకి ఇచ్చారా? మెహందీ ఎప్పుడు ఇచ్చారు? ఏం గిఫ్ట్? సర్టిఫికెట్. ఇంకా దీంతో పాటు ట్రోఫీ కూడా వచ్చింది. అది అంటే క్లాస్ మొత్తం కానీ మా క్లాస్ పెట్టుకొని ట్రోఫీ ఒకటే వాళ్ళు క్లాస్ అందరు వాళ్ళ మరేదో నీకు వచ్చినట్టే చెప్తారండి ముఖానికి వచ్చినట్టు. డాన్స్ మెహందీలల్లా కాదు, చదువులో తెచ్చుకొని దర్జాకు. ఇగో నాకు చదువులో ఈ ర్యాంక్ వచ్చింది. నాకు ఆ రోజుల్లో చదివించేటోళ్ళు లేరు, మా పరిస్థితులు అవి కాదు. నేను మానేసిన స్కూల్. మా అమ్మకి యాక్సిడెంట్ అయితే మొద్దు కాదు, నువ్వు మొద్దు అని అనలే. ఇంకా బాగుంటది. అన్ని టాలెంట్లు ఉన్నాయి, చదువు కూడా అడ్డం పెట్టుకుని. కానీ పెద్ద ర్యాంకులు వచ్చే చదువు అయితే కాదు. చదువరి చదువు లేదు, సంధ్య లేదు. నేనైతే 1 డే బ్యాటింగ్. కానీ మా ఇంట్లో అందరికంటే మంచి చదివాలంటే మళ్ళీ మా ఇంట్లో అందరికంటే 1 డే బ్యాటింగ్ చేస్తాను. మళ్ళీ తర్వాత నేను కాదు 1 డే బ్యాటింగ్ అంటే రేపు ఎగ్జామ్ అనేది ఒకటి ముందు నుంచి చదివితే ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తుంది కదా. ఆ రోజు మొత్తం పండుగ మొత్తం 5 ఇయర్స్ కంప్లీట్ చేస్తాను అన్నమాట. అయితే మీకు ఇంకొక విషయం ట్యూషన్ టీచర్ ఎవరు అనుకుంటున్నాను? తేజు. అవునా? సరే చెప్తామా మరి? చెప్పే చెప్పాలి. సరే చెప్తాను తేజుది ఏమి రెగ్యులర్ 10th కాదండి, ఓపెన్ 10th రాపిస్తున్నాం మేము. ఎందుకంటే ఎందుకు వచ్చిందో కదా. రెగ్యులర్ 10th కాదు, అందుకే ఆమె రిజల్ట్స్ ఇంకా రాలేమన్న 20 నుంచి అయినాయా. ఓపెన్ 10th రాసింది. ఓపెన్ 10th ఎందుకు రాయిపించారు అన్నాను కూడా కారణం ఉంది. కరోనా టైం అప్పుడు ఈమె స్కూల్ బంద్ అయ్యింది అనమాట. రైల్వే స్కూల్లో చదువుతుండే. ఆ స్కూల్ అప్పుడు తేజు కరోనా టైంలో 6th క్లాస్ చదువుతుండే. ఆ తర్వాత తేజుకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. తర్వాత తేజు కొంచెం మైండ్ సెట్ కూడా సరిగ్గా లేదు అప్పుడు. తనకి ఆరోగ్యపరంగా బాగాలేదు. చదువు కూడా ఏది వచ్చేది కాదనమాట. ఏ చదివినా ఎంత చెప్పినా కూడా అప్పటికే మర్చిపోయేది. అప్పట్లో ఏబిసి కూడా తెలియదు. అవును. ఆయన కూడా పంపించే తేజుకి మళ్ళీ మెమొరీ పవర్ లేదనుకుంటాం కానీ తేజుకి మస్తు మెమొరీ పవర్. కానీ ఎందుకో చదువు ఏమంటారు కొంతమందికి ఎక్కడ అంటారు కదా మాకులకి, అట్లా ఎక్క తేజుకి. కనీసం ఏంటంటే ఇప్పుడు ఆమె 6th తోనే ఆపేయడం వల్ల 7th ఇవేవి లేక డైరెక్ట్ 10th లో తీసుకోలేరు కాబట్టి ఓపెన్ 10th రాయిపించాము. ఇక తర్వాత ఇప్పుడు తేజుకి బ్యూటిషియన్ అయినా లేకపోతే టైలరింగ్ కోర్స్ అయినా ఏదైనా నేర్పించాలనుకుంటున్నాను.